కేటీఆర్ తీరుపై దౌలతాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు మండల పార్టీ అధ్యక్షులు పడాల రాములు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడిన మాటలు వెనుక తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిపై చేసిన అభివృద్ధి పనులను నిరూపించాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ పై మండిపడుతున్నారు. మీ స్థాయికి సీఎం అవసరం లేదని, తమ దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలే సరిపోతారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మధ్యల స్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షులు బండారు లాలు, సీనియర్ నేతలు పడాల మల్లేశం, లలితాకృష్ణ, దుబ్బాక ఆత్మ కమిటీ డైరెక్టర్ ప్రవీణ్, నరసింహారెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్, హరీష్ రావు కుళ్ళు బుద్ధితోని ఏవో వక్రీకరించి ఓర్వలేని మాటలతోని ఇలా ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు దాదాపు ఒక 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఒక మినిస్టర్గా చేసి ఇలా మామూలు జనాల కంటే అధ్వానము చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలతోని ప్రెస్ మీట్లు అవి పెట్టడం జరుగుతుంది. ఖబర్దార్ కేటీఆర్, నీకు దమ్ముంటే ఇక్కడ మా దళితాబాద్ మండలకు కానీ లేకపోతే సిద్దిపేట డిస్టిక్ ప్రెస్ క్లబ్లకు కానీ వచ్చి నీ సవాళ్ళు అక్కడ మా రేవంత్ రెడ్డి గారు తిప్పుకోవటానికి అవసరం లేదు. మేమున్న మామూలు కార్యకర్తలము. నీకు దమ్ముంటే సిద్దిపేట వచ్చి మాట్లాడదాం రా అని చెప్పి మా దళితాబాద్ నుంచి పిలుపునిస్తున్నాం. అంటే ఆయన ఒక మాజీ మినిస్టరు మాట్లాడే మాటలు కాదు, ఎంత చిల్లర అంటే అవన్నీ మార్చుకొని ఒక పద్ధతి ప్రకారము మాట్లాడకపోతే మా కార్యకర్తలమంతా రెచ్చిపోయి మేము ఎక్కడక్కడ రోడ్ల మీద తిరగకుండా అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోకి పోయిన కేటీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన ఏమంటుండంటే రేవంత్ రెడ్డిని రమ్మంటుండు. అయ్యా, నీకు సవాల్ స్వీకరించడానికి రేవంత్ రెడ్డి, మీరే చెప్పిర్రు రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉంటారని. అదే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి అవసరం లేదు. మేము దమ్మున్న కార్యకర్తలు ఉన్నాం నీ కాన్స్టిట్యున్సీ పక్కకే. నీకు దమ్ముంటే నువ్వు ఇక్కడ రా, మేము ఏం చేసినామో చూపిస్తాం. మేము 1.5 ఇయర్లో ఏం చేసినామో చూపిస్తాం. నువ్వు 10 సంవత్సరాల్లో ఏం చేసినావో చూపించు. అది చేసేందుకు మేము కార్యకర్తలం రెడీగా ఉన్నాం. బిడ్డ, ఇంకొకసారి గవర్నమెంట్ను ఇట్లా చేసి ఆలన చూలనగా చూస్తే బాగుండదు. అవసరం అనుకుంటే నిన్ను తన్ని తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇది కూడా మాది కూడా తెలంగాణ గడ్డ, పురిటి గడ్డ, దుబ్బాక సిద్దిపేట అంటే అట్లుంటుంది. అలాంటి గడ్డ నుంచి వచ్చిన వాళ్ళు మేమేం కూడా నువ్వేదో ఉద్యమ ముసుగుతోటి ఇంకా ఏదో కాలయాపన చేసి ప్రజలను ఇంకా నమ్మించి మీరు చేసిన తప్పులను ప్రజలకు తెలియకుండా ఉండడానికి ఏదో నాటకాలు ఆడుతున్నావు బిడ్డ. అలాంటివి కాదు. నువ్వు ఏం చేస్తున్నావు, ప్రభుత్వం ఏం చేస్తున్నావు, దానికి ప్రభుత్వానికి ఏదైనా ఉంటే సలహాలు ఇచ్చే విధంగా ఉండాలి కానీ ప్రజలను రెచ్చగొట్టంగా విధంగా ఉండకూడదని హెచ్చరిస్తూ ఈరోజు 11 గంటలకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కేటీఆర్ పోయి సీఎం గారు రేవంత్ రెడ్డి రా మాట్లాడదామని చెప్పేసి మాట్లాడుతున్నాం. నీ 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 స్థాయికి సీఎం అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి మామూలు కార్యకర్తలం చాలు నీ చిల్లర బుద్ధులకు, నీ చిల్లర వేషాలకు. ఆయన వచ్చి నీకు సమాధానం చెప్పాల్సినంత అవసరం లేదు. మేము చెప్పగలుగుతాం నీకు. నువ్వు ఏ ప్రెస్ క్లబ్కి రమ్మంటావు వస్తాం, మేము ఎప్పుడైనా వస్తాం. ఈరోజు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, సీఎం బిజీగా ఉంటాడంటున్నావు. సీఎం బిజీగా ఉన్నా ఏది ఉన్నా మామూలు కార్యకర్త వచ్చి కలిస్తే కలుస్తాడు, టైం ఇస్తాడు. ఒక ఎమ్మెల్యే వచ్చినా టైం ఇస్తాడు, ఎవరు వచ్చినా టైం ఇస్తాడు. నీ అయ్యా, మీ నాన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక మంత్రికి కూడా టైం ఇవ్వలేనటువంటి దుర్మార్గపు పాలన మీది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో మంచి పరిపాలన చేస్తున్నాడు. నీ ప్రెస్ క్లబ్ల కాడికి ఎందుకు చర్చలు, నీ అయ్యను అసెంబ్లీకి రమ్మను, ఆ అసెంబ్లీలో చర్చ పెట్టుకుందామని చెప్పేసి ఈ ప్రెస్ క్లబ్ ద్వారా మిమ్మల్ని వార్నింగ్ ఇస్తున్నాం. బిడ్డ రా, అసెంబ్లీకి మీ అయ్యను తోలుకొని రా. రేవంత్ రెడ్డి, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు అడిగిన జవాబుకు ప్రశ్నలు చెప్పండి. లేకుంటే మూసుకొని ఎక్కడనో అవులాగాని లెక్క పిచ్చి కూతలు కూయకు. నువ్వు ఒక గల్లీ లీడర్ కంటే అద్భుతంగా భాష నేర్చుకున్నావు. నీ స్థాయికి అది తగునా? అది మానుకో కేటీఆర్. భవిష్యత్తు చాలా ఉంటుంది, అట్లా ఉలికి పడితే కుదరది.
ఒక రోజు ఒకరు వస్తారు, ఒక రోజు ఇంకోరు వస్తారు. రాజకీయం ఎప్పుడు శాశ్వతం కాదు. చిల్లర మాటలు మానుకో అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు.